అభినందించిన నోళ్లే విమర్శిస్తున్నాయి. ఏళ్లనాటి సమస్యను పరిష్కరించారంటూ కితాబిచ్చిన వాళ్లే భూ కబ్జాదారుడంటూ పోలీసుల గుమ్మం తొక్కుతున్నారు. అభినందిస్తూ రాసిన అక్షరాలే ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇదంతా కేవలం నెల రోజుల వ్యవధిలోనే జరిగింది. ఇందుకు కారణం అభివృద్ధిపై ప్రశ్నించడం. తన అసెంబ్లీ అభివృద్ధి కోసం ఎంతటికైనా దిగజారుతాడు ఆయన. జిల్లాలో తనకు ఎవరూ అడ్డు కాకూడదనే ఉద్దేశంతో ఎందరినో పార్టీ నుంచి బయటికి పంపించేశాడు. అయితే సస్పెండ్ చేయించడం, లేదంటే పొగబెట్టి పంపడం, ఇది ఆయన స్టైల్. ఇక ఉమ్మడి జిల్లాలో పలానా లీడర్కి పేరొస్తుందంటే చాలు ఆయనకు చెక్ పెట్టేయడము. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు కేసీఆర్ అల్లుడు మంత్రి హరీష్ రావు. నాడు జగ్గారెడ్డి, రఘునందర్ రావులను పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేసిన ఆయనే నేడు మైనంపల్లిని సైతం పార్టీకి దూరం చేసేలా చేస్తున్నాడు. ఇందుకు తన అనుకూల మీడియాలో వార్తలు సైతం రాయించేస్తున్నాడు. ఎంతలా అంటే మైనంపల్లి అవకాశవాదిగా, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కేసీఆర్కి నమ్మిన బంటుగా సైతం చిత్రీకరించారు. పద్మా దేవేందర్ రెడ్డి 2001 నుంచి పార్టీలో ఉంటూ కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తిని, కేసీఆర్ నిర్ణయమే ఆమెకు శిరోధార్యం అంటూ చెప్పుకొచ్చాయి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు. గతాన్ని ఒక్కసారి తొలిచి చూస్తే కేసీఆర్కు ఆమె చేసిన దానికంటే ఆమె కేసీఆర్కు చేసింది చాలా తక్కువే. 2004 అసెంబ్లీ ఎన్నికలలో రామాయంపేట టీడీపీ అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావుకు కాకుండా ఆయన భార్య మైనంపల్లి వాణికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. మహిళా అభ్యర్థిపై మరో మహిళను నిలబెట్టాలనే ఉద్దేశంతో రామాయంపేట జెడ్పీటీసీగా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. తదనంతరం జరిగిన ఉప ఎన్నికలలో మైనంపల్లి హనుమంతరావుకి టీడీపీ టికెట్ ఇవ్వడంతో పద్మా దేవేందర్ రెడ్డిపై విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో రామాయంపేటలోని కొన్ని మండలాలు మెదక్లో కలిశాయి. 2009లో టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. పొత్తులో భాగంగా మెదక్ నియోజకవర్గం టికెట్ టీడీపీకి కేటాయించారు. కేసీఆర్ వెన్నంటే ఉండే వ్యక్తి పద్మా దేవేందర్ అయితే పార్టీ నిర్ణయం మేరకు టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసి ఉండాలి. కానీ అలా జరగలేదు. టీఆర్ఎస్ రెబల్ లీడర్గా పోటీ చేసి ఓటమి చవిచూసింది. మరి పద్మా దేవేందర్ రెడ్డి ఏ విధంగా కేసీఆర్ నమ్మిన బంట అవుతుందో ఊదరగొట్టిన ఆ ఛానళ్లే చెప్పాలి. మైనంపల్లి హనుమంతరావు 2008 ఉప ఎన్నికలలో గెలిచినా, 2009 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినా అది ఆయన కెపాసిటీ అని చెబుతారు మెదక్ వాస్తవ్యులు. ఆయన తన సొంత నిధులతో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి 2 మార్లు ఆయనను గెలిపించేలా చేసింది. ఇక 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బాగా వీచింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు కాకుండా గెలిచిన 2 సీట్లలో మెదక్ అసెంబ్లీ ఒకటి. ఇక్కడే అర్థమవుతుంది ఆయన పట్ల మెదక్ ప్రజలకున్న నమ్మకం. ఇక 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక మైనంపల్లి హనుమంతరావు మెదక్ నుంచి మల్కజ్గిరికి షిఫ్ట్ అయ్యారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీలో మైనంపల్లి చేరడంతో మెదక్లోని ఆయన అనుచరగణమంతా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ కారణం చేతనే మెదక్ అసెంబ్లీకి పద్మా దేవేందర్ రెడ్డి గెలిచారని అక్కడి వారు చెప్తున్నారు. ఇక 2018 ఎన్నికల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి మంత్రంతోనే మెదక్లో టీఆర్ఎస్ గట్టెక్కింది. అక్కడ పద్మా దేవేందర్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని చెప్పేందుకు ఎన్నికల సమయంలో ఆమెకు ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలే నిదర్శనం. కేసీఆర్ ప్రచారం చేయడం ఒక కారణమైతే ప్రత్యర్థి పార్టీల నుంచి సరైన అభ్యర్థి లేకపోవడం పద్మా దేవేందర్ రెడ్డికి ప్లస్ అయింది. సరైన ప్రత్యర్థి ఉంటే 2018 ఎన్నికల్లోనే పద్మా దేవేందర్ రెడ్డి ఓడిపోయేది. మైనంపల్లి హనుమంతరావు వేసే అడుగులపై మెదక్ నియోజకవర్గంలో గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. హనుమంతరావు తీసుకునే నిర్ణయంపై మెదక్ నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా ఆయన తీసుకునే నిర్ణయంపై మెదక్లో ఇతర పార్టీ అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు డిసైడ్ అవుతుంది. మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడిని మెదక్ బరిలో దించితే మిగతా పార్టీలకు డిపాజిట్లు రావడం కూడా కష్టమే. ఇందుకు కారణం ఒకటి మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి అయితే, మరొకటి ఆయన కుమారుడు కొంతకాలంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు. దీనికి తోడు మెదక్ నియోజకవర్గం నుంచి మల్కజ్గిరికి మైనంపల్లి మారినా
తన అనుచరులను మాత్రం ఏనాడు విస్మరించలేదు అనే పేరుంది. గతంలో తనకు సహకరించిన వారందరికీ ఏదో రూపంలో సహాయం చేస్తూ ఉండడంతో ఇప్పటికీ ఆయనను అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత ఆయన కుమారుడు వచ్చినా అంతటి ఆదరణ మెదక్ నియోజకవర్గంలో లభిస్తుందంటే కారణం మైనంపల్లి చేసిన మంచి పనులే. ఇది గ్రహించిన ఇతర పార్టీ నేతలు మైనంపల్లి హనుమంతరావుతో పాటు మైనంపల్లి రోహిత్కి సైతం టికెట్ ఇచ్చేందుకు ఓకే చెప్పాయనే టాక్ వినిపిస్తోంది. అయితే మైనంపల్లి మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు, అసెంబ్లీ ఎన్నికల సమయానికి కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. దీంతో మైనంపల్లి తదుపరి నిర్ణయానికి వేచి ఉన్నట్లు సమాచారం. మెదక్ బీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని ఆశిస్తున్న మైనంపల్లి రోహిత్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్ పద్మా దేవేందర్ రెడ్డికి కేటాయించినా చివరికి తనకే టికెట్ వస్తుందని మైనంపల్లి రోహిత్ ధీమాలో ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా అయినా లేకుంటే జాతీయ పార్టీలలో ఏదో ఒక దాని తరపున పోటీ చేయాలని భావిస్తున్నారు. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ నియోజకవర్గంలో పర్యటనలు, సేవా కార్యక్రమాలు షురూ చేశారు. హవేలీ గన్పూర్ మండలం గాజిరెడ్డిపల్లిలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. 7 పిల్లల పేర్ల మీద 25,000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పత్రాలను పంపిణీ చేశారు. గుడికి 1,00,000 విరాళాన్ని అందజేశారు. ఇక కొంతమంది నిస్సహాయులకు ఇండ్లు కట్టించారు. ఇతర మండలాలలోనూ పర్యటనలు, సేవా కార్యక్రమాలు కొనసాగించేలా ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని మరమ్మతులు చేయించారు. దీంతో అతడు తప్పకుండా ఎన్నికల బరిలో ఉంటారని, విజయం సాధిస్తారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ మధ్య కాలంలో మెదక్లో జరిగిన సర్వేలో 85% రోహిత్ గెలుపు ఖాయమంటూ సర్వే రిపోర్ట్లు బయటకొస్తున్నాయట. దీంతోనే రోహిత్కి మెదక్ ప్రజలు ఏ విధంగా నీరాజనం పడుతున్నారు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది అంటున్నారు నియోజకవర్గంలోని కార్యకర్తలు, అనుచరగలం. ఇక ఇవేవీ మింగుడుపడని కొందరు బీఆర్ఎస్ లీడర్లు మైనంపల్లిపై పనిగట్టుకొని విషం జల్లుతున్నారు. బూతుల మైనంపల్లి అని టైటిల్ పెట్టి మరీ విమర్శిస్తున్నారు. విపక్షాలు తమ అధినాయకుడిని విమర్శించిన తీరుకు కలత చెందిన మైనంపల్లి వారికి అదే శైలిలో కౌంటర్లు ఇచ్చారు. నాడు మైనంపల్లిని పొగుడుతూ ట్వీట్ చేసిన వాళ్ళే నేడు మైనంపల్లి బూతు పురాణం అని టైటిళ్లు పెడుతున్నారు. మెదక్ నియోజకవర్గంపై మైనంపల్లి రోహిత్ పట్టు బిగిస్తుండడంతో కుట్రలు చేయడం మొదలు పెట్టేశారు. వీటితో ఏదో సాధించేస్తామని ప్రత్యర్థులు ఆశించినా మైనంపల్లి చేసిన సేవ కానీ, అభివృద్ధి కానీ ఆయనను ఏమీ చేయలేవనే ధీమాతో మైనంపల్లి వర్గం ఉంది.